సౌత్ ఆఫ్రికా టీంలో మోస్ట్ సీనియర్ బ్యాట్స్మెన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది డేవిడ్ మిల్లరే. చాలా సంవత్సరాల నుంచి సౌత్ ఆఫ్రికా T20 టీంలో కంటిన్యూగా ఆడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ లీగ్ల వల్ల కొన్ని మ్యాచ్లు మిస్ అయ్యాడు, కానీ లేదంటే ఇంకా ఎక్కువ మ్యాచ్లు ఆడేవాడు. అయినప్పటికీ తనకు ఒక వీక్ పాయింట్ ఉంది. స్పిన్ బౌలింగ్లో సరిగ్గా ఆడలేడు. మరి ముఖ్యంగా క్రీజ్లో ఉన్నప్పుడు ఫ్రంట్ ఫుట్ షాట్ ఆడేటప్పుడు చాలా స్లోగా అతను బయటకు వస్తాడు. నిజంగా అతను స్పిన్ వీక్ పాయింట్ ఉందని ఖచ్చితంగా స్పిన్ బౌలింగ్లో అతను బ్యాటింగ్ చూసిన విధానం చూస్తే ఎవరికైనా కాస్త అర్థమవుతుంది. డీప్గా చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి బ్యాట్స్మెన్ సైతం నిన్నటి మ్యాచ్లో మరీ ముఖ్యంగా ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా ఈజీగా బ్యాటింగ్ చేశాడు. కౌంటర్ అటాక్ చేశాడు అనొచ్చు. 4 ఓవర్లకు 20 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన ట్రిపికల్ టైంలో కూడా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఒకానొక టైంలో తన స్ట్రైక్ రేట్ 200 కూడా ఉంది. చివరిలో 2-3 బంతులను ఆడడంతో కాస్త స్ట్రైక్ రేట్ డౌన్ అయ్యుండొచ్చు. కానీ ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, నిన్న జరిగిన అహ్మదాబాద్ క్రికెట్ గ్రౌండ్లో తను గుజరాత్ ఫ్రాంచైజీ తరపున క్రికెట్ ఆడాడు. అది తనకు ఎంత బాగా యూజ్ అయిందంటే నిన్నటి మ్యాచ్లో స్పష్టంగా అర్థమైంది. ఈ గ్రౌండ్ గురించి పూర్తిగా అవగాహన వచ్చి ఉంటుంది మిల్లర్కు. అదే అతనికి ప్లస్ పాయింట్ అయింది, టీమిండియాకు మైనస్ పాయింట్ కూడా అయింది. నిజంగా ఆ టైంలో మిల్లర్ బ్రేవిస్లో ఏ ఒక్కరు అవుట్ అయినా కూడా సౌత్ ఆఫ్రికా కోలుకునే పరిస్థితే ఉండేది కాదు. అలాంటిది ఐపీఎల్ అనుభవం వల్ల ఖచ్చితంగా మిల్లర్కు బాగా యూజ్ అయ్యింది. ఇక డెవల్ బ్రేవిస్ కూడా అంతే. సిఎస్కే టీంలోకి రాకముందు అసలు అతను సౌత్ ఆఫ్రికా నేషనల్ టీంలో లేనే లేడు. ఓకే, తన టాలెంట్ గురించి ఎవరికి అనుమానం లేదు. అండర్ 19th లెవెల్లోనే కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ ప్రదర్శించి మంచి ఆడతీరును కనబరిచి సౌత్ ఆఫ్రికా టీంలోకి అదే తొందరలోనే వచ్చాడు. దానికి తోడు ప్రైవేట్ లీగ్స్లో ఆడటం వల్ల కూడా తను కాస్త ఎక్స్పీరియన్స్ను గెయిన్ చేసుకోగలిగాడు. కానీ మిగతా లీగ్లు సౌత్ ఆఫ్రికా టీం తరపున ఆడింది ఒక ఎత్తు అయితే ఐపీఎల్లో సిఎస్కే ఆడిన తర్వాతే తన బ్యాటింగ్ బాగా డెవలప్ అయింది. ఇది కూడా నిన్నటి మ్యాచ్కు ఒక కారణం. మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే ఖచ్చితంగా డేవిడ్ మిల్లర్ అండ్ డెవల్ బ్రేవిస్ వల్లే నిన్నటి మ్యాచ్ భారత్ ఓడిపోయింది. వాళ్ళిద్దరూ ఇండియా పిచ్ మీద ఇంత బాగా ఆడటానికి, ప్రెజర్ సిచ్యువేషన్లో ఆడటానికి కూడా కారణం ఐపీఎల్ఏ అని ఎటువంటి సందేహం లేదు. అనాలిసిస్ ప్రకారం ఖచ్చితంగా భారత్ ఓటమికి ఐపీఎల్ కారణమంటూ వ్యాఖ్యానించాడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.